శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది. కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో అభివృద్ధి లేకపోవడం, వివాహం కాకపోవడం, వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు, దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు, గ్రహపీడ, దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు, ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం, నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ధి, మంత్రసిద్ధి, దైవసిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించారు. నాగసాధువుల గురించి వెన్నులో వణుకు పుట్టించే విషయాలు తెలుసుకుందాం. ఈ జ్ఞానం ద్వారా అమోఘమైన సిద్ధులు ప్రాప్తిస్తాయి. కొన్ని వేల ఏళ్ల క్రితమే సూక్ష్మ శరీరయానం గురించి చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో అఘోరాలు, వారి జీవన విధానం గురించి తెలియజేస్తాను. నాగసాధువులు చేసే అద్భుతాలు తెలుసుకుంటే మనకి వెన్నులో వణుకు రావడం ఖాయం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఇవాళ సైన్స్ పురోగతి సాధిస్తున్న అంశాలలో బాగా ప్రాచుర్యం పొందుతున్నది నానో టెక్నాలజీ. దీని మీద పాశ్చాత్య దేశాలు బిలియన్ల కోట్లు ఖర్చు పెట్టి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. దురదృష్టం ఏంటంటే ఈ నానో టెక్నాలజీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో ఉంది, ఇప్పటికీ ఉంది, హిమాలయాల్లో సజీవంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే మన ఋషులు, యోగులు, సాధువులు కొన్ని వేల ఏళ్ల క్రితమే సూక్ష్మ శరీరయానం గురించి చెప్పారు. మనం పుస్తకాల్లో చదువుతున్న తపస్సు ఇప్పుడు యోగా అంటారు. ఈ జ్ఞానం ద్వారా అమోఘమైన సిద్ధులు ప్రాప్తిస్తాయి. ఒకటి సూక్ష్మ శరీరయానం. దీన్ని నానో టెక్నాలజీలో అడ్వాన్స్ స్టేజీగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చేస్తున్న పరిశోధనల లక్ష్యం కూడా అదే. మన ఋషులు, యోగులు కోరుకున్న తడవు, కోరుకున్న చోటికి ప్రయాణం చేసేవారు. కానీ ఇప్పటి వాళ్ళు నమ్మడానికి సిద్ధంగా లేరు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో మాన సంరక్షణ కోసం ఆమె శ్రీకృష్ణుని ప్రార్థించింది. ఎక్కడ ద్వారకాలో ఉన్న శ్రీకృష్ణుడు తక్షణమే ఇక్కడ ప్రత్యక్షమై ద్రౌపది శీలాన్ని కాపాడాడు. దానికి ఆయన ఎంచుకున్న సాధనం నానో టెక్నాలజీ. త్రిలోక సంచారి అయిన నారదుడు నిత్యం నానో టెక్నాలజీ ద్వారానే ప్రయాణించేవాడు. ఇదంతా సైన్స్ ప్రకారం ట్రాష్ అనే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ మనకు ఒక సజీవ ఉదాహరణ చూపిస్తున్నాను. హరిద్వార్లో కానీ త్రివేణి సంగమంలోనూ జరిగే కుంభమేళ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఇక్కడికి లక్షలాది మంది నాగసాధువులు రావడం మనం టీవీల్లోనూ పేపర్లోనూ చూసే ఉంటాం. నాగసాధువులు దిగంబరంగా ఉంటారు, బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు. ఎక్కడో హిమాలయాల్లో, గుహల్లో, కొండల్లో, నదీ తీరాల్లో ఉంటారు. మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇక్కడ మనమే ఒక ప్రశ్న వేసుకుందాం. కొన్ని లక్షల మంది ఒకే సమయంలో వాళ్ళ కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తే వాళ్ళ ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా. ఇప్పటిదాకా ఎక్కడైనా అలాంటి సంఘటన జరిగిందా? అలా ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెటూర్లు, పట్టణాలు, నగరాలు ఉంటాయి. ఎక్కడైనా ఏ ఫోటోగ్రాఫర్కైనా ఎన్ని లక్షల మంది దిగంబరులు కనిపించారా? ఎక్కడైనా ఇంతమంది ప్రత్యేక విమానాల్లో, ఇతర రవాణా సాధనలో ప్రయాణం చేశారా? వారు ప్రయాణం చేసిన దాఖలాలు ఏమైనా కనిపించాయా? లేదా కుంభమేళాలో జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్షమవుతారు? కుంభమేళా ముగిశాక తిరుగు ప్రయాణంలో 1 కిలోమీటర్ వరకు కనిపించి హఠాత్తుగా ఎలా మాయమవుతారు? ఈ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ కనపడదు. వీటన్నిటికీ సమాధానం ఒకటే, అదే సూక్ష్మ శరీరయానం, నానో టెక్నాలజీ. నాగసాధువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే సాధనం
ఎన్నో ఏళ్లుగా మన కళ్ళ ముందు సజీవంగా సాక్ష్యంగా కనిపిస్తుంటే దాన్ని మాత్రం నమ్మం. అమెరికా వాడో, రష్యా వాడో, చైనా వాడో, జపాన్ వాడో చెప్పిన సొల్లంతా విని సంకలు ఎగరేస్తూ ఉంటాం. ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలను చదవండి, వాటిని అనుసరించి అమలు చేసే ప్రయత్నం చేయండి. ప్రపంచానికి మనం పాఠాలు చెప్పవచ్చు. నాగసాధువుల గురించి, వారి జీవన విధానం గురించి మనం తెలుసుకునే కొద్దీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఒక వ్యక్తి నాగసాధువుగా మారడానికి ముందు తనకి సంబంధించిన అన్ని భవబంధాలు వదులుకోవాల్సి ఉంటుంది. అందుకే కుంభమేళా జరిగే సమయంలో అక్కడ వారికి తొలి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు ధరించే విభూది నామాలు, రుద్రాక్షల ద్వారా వీరు ఏ ఆగడాలకు సంబంధించిన వారో తెలియజేయబడుతుంది. వీరు నాగసాధువులుగా మారాలంటే ముందుగా వాళ్ళ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. వీరు చెప్పిన సమాచారం నచ్చితే వారిని స్వీకరిస్తారు, లేదా అక్కడే రామ్ రామ్ చెప్పేస్తారు. ఒకసారి వద్దు అనుకుంటే మళ్ళీ వాళ్ళని జీవితంలో స్వీకరించరు. అక్కడ 6 నెలల నుండి 12 సంవత్సరాల వరకు శిక్షణ ఉంటుంది. ఆ సమయంలో వారికి ఎంతో కఠినమైన శిక్షణ ఇవ్వబడుతుంది. యోగా, ధ్యానం లాంటి శిక్షణ ఇస్తారు. మన మహర్షులు తపస్సు అనే పేరుతో వీటితోనే ఎన్నో అద్భుతమైన ఫలితాలను పొందారు. కొందరికి తెలియని విషయం ఏంటంటే అఘోరాలు వేరు, నాగసాధువులు వేరు. నాగసాధువులు శాకాహారులు. వీరు నేలపై నిదురించాలి, రోజుకి ఒక్కసారి మాత్రమే భుజించాలి. వీరు భిక్షాటన ద్వారా వారి ఆహారాన్ని వారే సంపాదించుకోవాలి. అది కూడా రోజుకి 7 ఇళ్ళు మాత్రమే భిక్షాటన చేయాలి. ఆ ఇంటి వారు ఏది ఇచ్చినా మహాప్రసాదంగా స్వీకరించాలి. వారు ఏది ఇవ్వకపోతే శివాజ్ఞ అని ఉపవాసం ఉండాలి. శిక్షణ తొలి రోజుల్లో వీరు కాషాయం వస్త్రం మాత్రమే ధరిస్తారు. శిక్షణా కాలం పెరిగే కొద్దీ విభూది, రుద్రాక్షలను ధరిస్తారు. వీరు దిగంబరంగా జీవించవలసి ఉంటుంది. నగ్న యోగా సాధన వల్ల నెగిటివ్ ఎమోషనల్ ఆలోచనల నుండి బయటపడతారు. మనలో వైయక్త వికాసం, ఆత్మవిశ్వాసం అధికం కావడమే కాక ఇతరులను ప్రభావితం చేయగలం. మొత్తానికి నగ్నత్వం అంటే భౌతికంగా నూలుపోగు లేకుండా ఉండటమే కాదు, మానసికంగాను అన్ని ప్రాపంచిక ఆపేక్షల్ని ఛేదించడం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం. శిక్షణ తొలి రోజుల్లో వీరు ఒక కాషాయ వస్త్రం మాత్రమే ధరిస్తారు. శిక్షణాకాలం పెరిగే కొద్దీ విభూది, రుద్రాక్షలను ధరిస్తుంటారు. వీరు ప్రధానంగా 5 దేవతలను మాత్రమే పూజిస్తారు. మొదటిగా శివుడిని, శక్తిని, వినాయకుణ్ణి, విష్ణువుని, సూర్యుణ్ణి మాత్రమే పూజించాలి. వీరు ఆగడాలకు వెళ్ళిన వాళ్లకు అంచెలంచెలుగా శిక్షణ ఇవ్వబడుతుంది. ముందుగా వీరు అవధూతగా మారాలి. గుండు చేయించుకుని వారి కర్మకాండను వారే చేసుకోవాలి. పిండ ప్రదానం చేసుకున్న తర్వాతే అఫీషియల్గా నాగసాధువుగా గుర్తింపు లభిస్తుంది. ఇక్కడ శిక్షణా కాలంతో పాటు వారి హోదా కూడా పెరుగుతూ వస్తుంది. మొదటిగా నాగసాధువుగా, మహంతగా, శ్రీమంతగా, జపదీయ మహంతగా, పీఠ మహంతిగా, దిగంబరేశ్వరునిగా, మహామండలేశ్వరునిగా, ఆచార్య మండలేశ్వరునిగా పదవులు అలంకరిస్తారు. చివరి వరకు వెళ్ళలేని వారు వారి వారి స్థాయిల్లో స్థిరపడతారు. వీరు హిందూ పరిరక్షణ కొరకు ప్రాణాలు ఇవ్వటం కొరకైనా, ప్రాణం తీయటం కొరకైనా సిద్ధంగా ఉంటారు. ఇక్కడ మరో విషయం, ఆచార్య మండలేశ్వరునిగా మారిన వారికి చావు పుట్టుకలను శాసించే శక్తి ఉంటుంది. నిద్ర, ఆహారం లేకుండా ఎంత కాలమైనా జీవించి ఉండగలరు. వీరు సాధారణ మనుషులకు కనిపించటానికి ఇష్టపడరు. హిమాలయాల నడుమ కొండ గుహల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే సూక్ష్మ రూపులుగా దేశం నలుమూలలా సంచరిస్తూ ఉంటారు. ధర్మ రక్షణకు గాడిపడినప్పుడు కాలరుద్రుడిగా మారుతూ ఉంటారు. శిక్షణలో ఉన్న నాగసాధువులను మనం కాశీ, హరిద్వార్ లాంటి ప్రదేశాల్లో ఉన్న ఆగడాల్లో కొన్ని అనుమతుల ద్వారా దర్శించుకోవచ్చు. అక్కడ మహిళలకు ప్రవేశం నిషేధం.
నాగసాధువులు లక్షల్లో కుంభమేళాకు వస్తారు. వీరు వచ్చే సమయంలో ట్రాఫిక్ ఉన్న జాడలు ఉండవు. ఎక్కడా హోటల్స్లో ఆహారం తీసుకున్న దాఖలాలు ఉండవు. వీరు కేవలం సూక్ష్మ రూపంలో ఆహారం నింపుకుంటారు. ఒక్కసారి లక్షల్లో వచ్చి కొద్ది దూరం వెళ్ళాక కనిపించరు. నాగసాధువులకు అపూర్వ శక్తులు ఉంటాయి. దానికి కారణం వారు ఎప్పుడూ అపూర్వ ధ్యానంలో ఉంటారు. ఎప్పుడైనా కుంభమేళాలో కానీ పుష్కరాల్లో కానీ వారు గనక వస్తే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. వారి దగ్గరకు సాధారణ భక్తులు వారి కోరికలను చెప్పుకుంటారు. వారు కూడా భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటారు. నాగసాధువులు తాయెత్తులు లేదా విభూదిని తీసి భక్తులకు ఇస్తూ ఉంటారు. ఇలా చేయడం మామూలు విషయం కాదు. ఎందుకంటే గాలిలో ఒక వస్తువుని సృష్టించడం అంత సులువు కాదు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ కొండల్లో, గుహల్లో, నదీ తీరంలో ఉండే నాగసాధువులు మాత్రమే ఇలాంటివి చేస్తూ ఉంటారు. నాగసాధువులు ఒంటి నిండా విభూది పట్టించి చేతిలో త్రిశూలంతో, మానవ పుర్రెలతో తమ మానాన తాము సాగిపోతూ ఉంటారు. జడలు కట్టిన పొడవాటి జుట్టుతో ఎముకలు కొరికే చలిలోనైనా నగ్నంగా ఉంటారు. చిలుము పీలుస్తూ మత్తులో ఉన్నట్టుగా ఉంటారు. తమ ఆధ్యాత్మిక పరిణామానికి, తమ నగ్నత్వానికి మత్తు పదార్థం కానీ అవరోధం కాదని వీరు త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తారు. పైగా మృత్యువుకు ఏ కోసాన భయపడరు. ఎంతలా నగ్నంగా తిరుగుతున్న సంయమనాన్ని మాత్రం కోల్పోరు. సాధువు అన్నింటినీ వదిలి తమ ఆధ్యాత్మిక మార్గం వైపు జీవితాన్ని గడుపుతారు. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే దేవుడి బోధన లేదా విశ్వాసం యొక్క అంతిమ సత్యాన్ని కనుగొనడానికి సూచిస్తుంది. వారు నిజాన్ని కనుగొని దాన్ని ధ్యానంగా భావిస్తారు. ఇతరులు జ్ఞానోదయం కోసం పూజిస్తారు. నా నెక్స్ట్ వీడియోలో అఘోరాలు వారి జీవన విధానం గురించి తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.